చంద్రబాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? అసలు నాని కెరియర్లో ఇలాంటి సినిమా ఇంతవరకు పల్లా బ్లాక్ బస్టర్. ప్యాకెట్ వేసాడు నాని అన్న, న్యాచురల్ స్టార్ని తీసుకుని యాక్షన్ స్టార్ చేసేసారు. మార్కో కానీ, కేజీఎఫ్ కానీ, అసలు యానిమల్ కానీ అసలు ఎందుకు పనికిరావు అనిపించింది. అంత బాగుంది ఏంటండి, పొట్టుడైంది, ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏంది చింపేశాడు. నాకు తెలిసి ఈ సినిమాతో నాని ఫస్ట్ టైం 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? 1000 కోట్ల క్లబ్లో చేరబోతున్నాడు. అంత భయంకరంగా ఉంది సినిమా. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని కంటిన్యూ చేయండి. ఎన్ని హిట్లు కొట్టినా టైర్ 2 హీరోనే అంటారు కదా, ఇప్పుడు టైర్ 1 హీరో అయ్యాడా? నెంబర్ 1 హీరో అవుతాడు రాబోయే రోజుల్లో, చూసుకోండి. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. హిట్ 3 ఎలా ఉంది బ్రో? వాడమ్మా హిట్ 3. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నాని నిన్న రోజులు సైలెంట్ హీరో అనుకున్నాం బ్రో, ఎంత బాగుంది తెలుసా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్. నాని అన్న పెర్ఫార్మెన్స్గా అయితే న్యాచురల్ స్టార్ తీసేయండి, యాక్షన్ స్టార్ ఇచ్చేసేయండి అర్జెంట్గా. సారీ వెరీ సారీ, దిస్ ఇస్ మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సామెతల దగ్గర నుంచి మొదలవుతుంది సినిమా. ఎండింగ్ కూడా ఆయన డైలాగులతో ఎండ్ చేశాడు. ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మనకి చదువు తప్ప అని ఇంట్రెస్ట్ తినా. అసలు నిజం చెప్తున్నా అన్న, నాకైతే మర్చిపోయింది, పిచ్చి లేచిపోయింది అసలు నిజంగా. ఓరి నీ ఊకిళ్ళలో తాలింపు అదేదో కాస్త మెల్లగా తెలుగులో చెప్పొచ్చు కదరా. ఈ పర్ఫార్మెన్స్, ఈ యాక్టింగ్, నేను మాస్ క్యారెక్టర్ లో, ఈ క్యారెక్టర్ లో నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలా. షేక్ ఆడిస్తాను రా. నేచురల్ స్టార్ కాస్త వైలెంట్ స్టార్ అయిపోయాడు, మామూలు లేదు. అదే అంటున్నా, నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలా. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు. ఎన్ని హిట్లు కొట్టినా కూడా, ఎన్ని పాన్ ఇండియా హిట్లు కొట్టినా కూడా టైర్ 2 హీరోనే అంటారు, ఇప్పుడు టైర్ 1 హీరో అయ్యాడా? ఖచ్చితంగా ఈ సిస్టమ్ ముందు చూసావు, ఈ సిస్టమ్ ఇది నాకేం నచ్చలేదు. మాత్రం బ్లాక్ బస్టర్, సూపర్ హిట్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. హిట్ కొట్టాడు అంతే. ఒకటే మాట, కల్ట్ మాస్ ఇచ్చడం. మా జాతర అనమాట. అసలు ఆ వైలెన్స్, నాని గారి పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనమాట. అసలు నిన్న ఎలా పొగడాలో నాకు అర్థం కాలేదురా. హిట్ 1, హిట్ 2 ఎలాను, హిట్ 3 బ్లాక్ బాస్టర్ అనమాట. చాలు ఈ మాత్రం చాలు. అసలు ఆ వైలెన్స్ చూస్తుంటే జనాలే కోరుకుంటారు అనమాట, ఇక్కడ ఈ వైలెన్స్ కావాలని. సో ఐ నో ది పబ్లిక్ పల్స్, ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా మెస్మరైజ్ అయిపోతారు అనమాట ఆడియన్స్. జలక్ ట్విస్ట్లు, దెబ్బ మీద దెబ్బ, ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. స్టోరీ అలా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఆడియన్స్, లవర్స్ అని కాదు, అందరికి నచ్చింది చాలా. నిజమా? అరే ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేశారా? నరకం 4 మూలలో చూపించేశాడు బాబోయ్. బాబు అంటే బాబే. సీట్లు చింపేశారు లోపల. నేను చెప్తున్నాను అనుకోవద్దు, థియేటర్ తగలబడిపోయింది. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. శవాలా లారీలో తీసుకెళ్తారు, అంత భయంకరంగా ఉంది సినిమా. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే, అబ్బే మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం. సినిమా మాత్రం మాస్ ఆడియన్స్ కి, క్లాస్ ఆడియన్స్ కి ఒక మంచి విందు భోజనం. నాని అన్న, నీకు 1000 దండలు పెడతా. ఇలాంటి సినిమాలు చేయన్నా, ఇండస్ట్రీ 10 కలవర పాటు చల్లగా ఉంటది. ఓకే అర్థమైంది. వేరే లెవెల్ కేజీఎఫ్ కి అసలు కేజీఎఫ్ బచ్చా అన్న ఈ సినిమా ముందు. అది ఉంటే చాలరా, ఆ తర్వాత ఏదైనా. పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు 2 సంవత్సరాల దగ్గర నుంచి 80 ఏళ్ళు ముసలి దాకా చూస్తాను నాని సినిమాలు. ఎందుకంటే చెప్పు ఫీల్, మనోడు యాక్టింగ్ అలాగే ఉంటుంది, చింపేసాడు అంతే. మీరు చూసిన వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా బాగా నచ్చితే షేర్ కొట్టండి.